కాబట్టి భగవంతుడు తత్వం, జీవతత్వం, ఈ రెండు మనకు అందరికీ తెలుసు. మనం ఎవరు? జీవతత్వం. భగవతత్వం అంటే విష్ణు అవతారాలన్నీ. జీవతత్వం ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి వైకుంఠంలో ఉండొచ్చు, వాళ్ళు ఈ భూలోకాల్లో ఉండొచ్చు. జీవతత్వం, ఈ జీవతత్వానికి విష్ణుతత్వానికి మధ్యలో ఉన్నది శివతత్వం. కాబట్టి బ్రహ్మ కూడా జీవతత్వం. జీవుడు బ్రహ్మ అవ్వచ్చు 100 జన్మలు పుణ్యాలు చేస్తే, శివుడు అవ్వలేరు. శివుడు ఒక పోస్ట్ కాదు, శివతత్వం. బ్రహ్మ పోస్ట్, సూర్యుడు పోస్ట్, చంద్రుడు పోస్ట్. మీరందరూ సూర్యులు, చంద్రులు, బ్రహ్మలు అవ్వచ్చు, కానీ శివతత్వం అనేది భగవతత్వానికి జీవతత్వానికి మధ్యలో ఉన్న. పాలు, పెరుగు. పెరుగుకి మూలం ఏమిటి? పాలు లేకుండా పెరుగు వస్తుందా? భగవతత్వం లేకుండా శివతత్వం లేదు. స్వామి కృష్ణతత్వం లేకుండా శివతత్వం లేదు. కాబట్టి సృష్టి జరగాల్సి వచ్చినప్పుడు, కాబట్టి స్వామి సృష్టించాలి అని ఆలోచన వచ్చి, ఆ స్వామి నామాల ఈ కనుబొమ్మల్లో నుంచి ఒక కాంతి వస్తుంది. తరువాత స్వామి శక్తుల్లో, స్వామి శక్తులు అనంతం. శ్రీశక్తి, నీలశక్తి, భూశక్తి, ఆ శక్తుల్లో నుంచి వచ్చిన మాయాశక్తి, స్వామి కనుబొమ్మల నుంచి వచ్చిన కాంతి, జ్యోతి శక్తి. తర్వాత కృష్ణుడి యొక్క అంశంలో శక్తి రూపంలో మాయాశక్తి కూడా ఒక శక్తి. వైకుంఠ శక్తి, యోగమాయ శక్తి, రక శక్తుల్లో మాయాశక్తి ఒక రూపం తీసుకుంటుంది. అదే శివలింగ రూపం. Like, share and subscribe to HKM Hindupur channel.